హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. హైదరాబాద్ లాంటి సిటీస్లో అపార్ట్మెంట్లు, కమ్యూనిటీస్ కల్చర్ ఎక్కువగా పెరిగింది. సో వాళ్ళందరూ అడిగే కామన్ క్వశ్చన్, మేము మంత్లీ కట్టే మెయింటెనెన్స్ మీద జిఎస్టీ పే చేయాలా లేదా? కొంతమంది పే చేయాలంటున్నారు, కొంతమంది పే వద్దంటున్నారు. సార్ క్లారిటీగా చెప్పండి అని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దాని గురించి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీరు మంత్లీ పే చేసే మెయింటెనెన్స్ అనేది 7,500 కన్నా ఎక్కువ ఉందా లేదా మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మీ మెయింటెనెన్స్ 7,500 కన్నా ఎక్కువ ఉంది అయితే మీరు చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, టోటల్ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? 10 ఫ్లాట్సా, 100 ఫ్లాట్సా, 1000 ఫ్లాట్సా, పెద్ద పెద్ద హైరైజ్ అయితే 2000 ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి యొక్క టోటల్ కలెక్షన్ మంత్లీ కాదు ఇయర్లీ కలిపి 20 lakhs కన్నా ఎక్కువ ఉందా లేదా? 20 lakhs కన్నా ఎక్కువ ఉండి మీ మంత్లీ మెయింటెనెన్స్ 7,500 ఎక్కువ ఉంటే కంపల్సరీగా మీరు 18% జిఎస్టీ పే చేయాల్సిందే. అలా కాకుండా మీ యొక్క మంత్లీ మెయింటెనెన్స్ 7,500 తక్కువ ఉంది, అజ్యూమింగ్ ఒక 2 BHK ఉంది, 1200 SFT, 1300 SFT ఉండిద్ది. పర్ ఎస్ఎఫ్టీ 3 రూపీస్ అనుకోండి, వాళ్ళు 3,600 అరౌండ్ 4,000 పే చేస్తారు. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ 7,500 కన్నా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వాళ్ళు మంత్లీ మెయింటెనెన్స్ 7,500 దాటి అండ్ టోటల్ కలెక్షన్స్ ఇయర్ మొత్తం మీద అన్ని అపార్ట్మెంట్ కలెక్షన్ 20 lakhs దాటితే మీరు కంపల్సరీగా జిఎస్టీ పే చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.